మొత్తం మీద ఎన్ఐసి ఇండైసెస్ తాలూకా నవంబర్ ఎక్స్పైరీ అయిపోయింది. స్టార్టింగ్లో అంటే ఫస్ట్ హాఫ్లో ఫ్లాట్గా వెళ్ళిన సెకండ్ హాఫ్లో కొంచెం పడ్డది. ఇప్పుడు ఫోకస్ అంతా డిసెంబర్ ఎక్స్పైరీ మీదకి వెళ్తుందండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ని ఎఫెక్ట్ చేయగలిగే మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే విత్ ఇన్ 2-3 డేస్లో కూడా ఏమైనా మార్కెట్ని ఎఫెక్ట్ చేయగలిగే న్యూస్ ఏమైనా ఉన్నాయా, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్కి రెడీ అయిపోదాం. వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాలు ఉంటాయండి. కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం, కొన్ని సెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మేము ఫాస్ట్ని ప్రమోట్ చేస్తున్నాం కదండి, చూడండి వాళ్ళ తాలూకు కొత్త ఫీచర్స్ చూడండి. బాస్కెట్ ఆర్డర్స్లో ఒక అప్డేట్ ఇచ్చారు. అలాగే ఆప్షన్ చైన్ వాటిలో అక్కడ చార్ట్స్ నుంచే డైరెక్ట్గా ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ కూడా అక్కడి నుంచే చేయగలిగే ఆప్షన్ ఒకటి ఇచ్చారు. తర్వాత ప్లెడ్జింగ్ ఏదైతే ఉన్నదో, మార్జిన్ కోసం ఎప్పుడైతే ప్లెడ్జ్ చేస్తారో మీరు ఫండ్స్ విత్ ఇన్ మినిట్స్లో వచ్చేస్తాయండి. అంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళు వద్దులేండి. బట్ ఎవరైతే ప్లెడ్జింగ్ చేసుకొని మార్జిన్ తీసుకొని దాన్ని ఎఫ్ఎన్ఓలోకో లేక ఎలా వాడుతూ ఉంటారో వాళ్ళకి మంచి ఫీచర్ ఇది. విత్ ఇన్ మినిట్స్ ఫండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచే మీరు యాక్టివ్గా ట్రేడ్స్ వేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ వెళ్తే చాలా అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇస్తున్నా. ఫాస్ట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మా ద్వారా, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫాస్ట్ తాలూకా రిఫర్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ క్లిక్ చేసి మీ ఫాస్ట్ తాలూకా అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఇప్పుడు మార్కెట్లో అక్కడక్కడ వినిపిస్తున్న టెన్షన్ ఏంటంటే ఎన్ తాలూకా క్యారీ ట్రేడ్. ఒకసారి మీకు బాగా గుర్తుండుంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎన్ తాలూకా క్యారీ ట్రేడ్ పేరు చెప్పుకొని ఒక 5% ఎంతో మార్కెట్స్ పడ్డాయి. అవును కదా. ఇప్పుడు మళ్ళీ అలాంటి టెన్షన్ ఒకటి మార్కెట్లోకి వస్తుందండి. ఇన్వెస్టర్స్ కొంచెం భయపడుతున్నారు. ఈ క్యారీ ట్రేడ్, ఎన్ తాలూకా క్యారీ ట్రేడ్ మళ్ళీ జరగొచ్చా ఏంటా అని. మనం కూడా దీనికి భయపడాలే లేదా? ఎన్ తాలూకా క్యారీ ట్రేడ్ జరిగితే మార్కెట్స్ అయితే ఫాలో అవుతాయండి. సో ఇది జరగడానికి ప్రాబిలిటీ ఎంత ఉన్నది ఏంటి అనేది మాట్లాడదాం. దానికన్నా ముందు ఇప్పుడు ఎందుకు ఈ క్యారీ ట్రేడ్ తాలూకా ఇష్యూ మళ్ళీ ముందుకు ఎందుకు వచ్చింది అంటే, జపాన్లో కొత్తగా ఎలక్షన్స్ అయ్యాయి అండ్ కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయ్యారు కదా. ఆవిడ $135 బిలియన్ వర్త్, అంటే అక్కడ ఎన్లో చెప్పాలి అంటే 21.3 ట్రిలియన్ ఎన్, బట్ యూఎస్డి ప్రకారం చెప్పాలి అంటే $135 బిలియన్ తాలూకా సబ్సిడీస్ అని, క్యాష్ హ్యాండ్అవుట్స్ అని ఇలాంటివి జనాలకి ఇచ్చే ప్లాన్లో ఉన్నారనమాట. ఇప్పటి వరకు ఏంటంటే జపాన్ పరంగా చెప్పాలి అంటే అక్కడ ముసలోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. పచ్చిగా చెప్పాలంటే ముసలోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, కుర్రోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో ముసలోళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారు, తక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, ఎక్కువ సేవ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని డిస్కరేజ్ చేయడానికి ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువలో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే జపాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఫర్ సపోజ్ 1% మాత్రమే ఉన్నది అనుకోండి. యూఎస్లో తీసుకొచ్చి వీళ్ళు స్టాక్స్లోనో లేదంటే ఇండస్ట్రీస్లో ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే మినిమం 5% వస్తుంది అనుకోండి. సో జపాన్ నుంచి మన భాషలో చెప్పాలంటే ఒక ₹1 తీసుకొని 1% ఇంట్రెస్ట్ రేట్ ₹1 తీసుకొని 5% ఇంట్రెస్ట్ రేట్ యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ₹4 లక్షల మిగులుతుందండి. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ₹4 లక్షలు వస్తాయి. సో ఎవరు వదిలేస్తారు చెప్పండి. అందుకని జపాన్కి వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని యూఎస్ మార్కెట్స్లో లేదంటే మన ఇండియన్ బాండ్స్లో ఇలాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంటారు అనమాట. దాన్నే క్యారీ ట్రేడ్ అంటారు. ఇప్పుడు ఆ $135 బిలియన్ తాలూకా ఇంచుమించు మనీ ప్రింటింగ్ ఏదైతే ఉన్నది, ఎందుకంటే డబ్బులు జనాలకి పనిచేస్తారు అది ఇది అంటారు కదా, డబ్బులు పంప్ చేస్తారు. సో దాన్ని ఇండైరెక్ట్గా ప్రింటింగ్ అనొచ్చు. దానివల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. జనరల్గా జీడిపి తగ్గుతూ ఇన్ఫ్లేషన్ కూడా బాగా తగ్గుతూ ఉంటే అక్కడ మనీ ప్రింట్ చేసుకోవచ్చు, మనీ అందించవచ్చు, ఏవైనా చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి జపాన్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతూ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మేము డబ్బులు పనిచేస్తామంటే ఈ ఇన్ఫ్లేషన్ ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇన్ఫ్లేషన్ అంత బాగా పెరిగిన తర్వాత అక్కడ తాలూకా సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందండి, కొంచెం ఇంట్రెస్ట్ రేట్ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఇందాక మనం ఏదైతే క్యారీ ట్రేడ్ అనుకున్నామో 1%, 5% ఏవైతే అనుకున్నామో ఈ 1% కాస్త 2% అయిపోయింది అనుకోండి, లేక ఫ్యూచర్లో 2% అవ్వచ్చు అని అనుకున్నారు అనుకోండి, ఈ తాలూకా గ్యాప్ ఏదైతే ఉన్నదో ఇది తగ్గుతూ ఉంటుంది కదా. సో తగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం సరే మరి అంత రిస్క్ ఎందుకులే అని చెప్పి అయిపోతుంటారు. సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు. అండ్ అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి బయట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ అప్పులు తీర్చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ రావు గ్లోబల్లోకి. అలాగే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో, అదే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా వైండప్ అవుతూ ఉంటాయండి. ఎన్ క్యారీ ట్రేడ్స్ అని, ఎన్ క్యారీ వైండింగ్ అని ఇలాంటివి మీరు ఏమైనా ఉంటారు కదా, దాని తాలూకు స్టోరీ మొత్తం ఇది. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే కన్ఫర్మ్డ్గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అది ఇది అని ఏం లేదు. బట్ డబ్బులు పనిచేస్తారు, డబ్బులు పనిస్తే ఇన్ఫ్లేషన్ పెరగచ్చు, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే అప్పుడు మార్కెట్స్ పడిపోతాయి అని చెప్పి ఇప్పటి నుంచే కొంచెం డిస్కౌంట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో మనం భయపడాలా అంటే మరీ భయపడాల్సిన అవసరం లేదు, బట్ జాగ్రత్త పడడం మంచిదే. లేదు ఒక 4-5% ఏమైనా డ్రాప్ వచ్చినా మనకు కంగారు లేదు అంటే దీని గురించి మర్చిపోండి. లేదు దీన్ని ఇంకొకలా చూస్తే రేపు పొద్దున్న క్యారీ ట్రేడ్ వల్ల ఏమైనా ఒక 4%, 5% ఫాలో అయింది అనుకోండి మార్కెట్, అది ఎప్పుడు పడుతుందో ఏంటో తెలియదు. బట్ ఒకవేళ పడింది అనుకోండి అప్పుడు కొంచెం ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే పడ్డది, దాని తర్వాత పెరిగిపోయింది కదా మళ్ళీ.
రైట్. ఇంకా యూఎస్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ న్యూస్ ఉన్నదండి. ఏంటి అంటే ట్రంప్ నుంచి మంచి మంచి ట్వీట్లు వస్తున్నాయి. మేము చైనాతో మాట్లాడుతున్నాం, మా తాలూకా ప్రోగ్రెస్ బాగానే అవుతుంది, అండ్ ఏప్రిల్లో మేమిద్దరు మళ్ళీ కలచ్చు అండ్ ఇలాంటి ట్వీట్లు అనేది అండ్ ఇలాంటి అప్డేట్స్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. సో ట్రేడ్ వార్ పరంగా మాట్లాడుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ మంచి న్యూసే. పెద్ద ఇబ్బంది పెట్టే విషయాలు అయితే ఏమీ జరగట్లేదు. అటు ఇండియా యూఎస్ పరంగా చూసినా సరే ఆ ట్రేడ్ టాక్స్ అనేవి అవుతున్నాయి. ఎప్పుడైనా సరే మంచి న్యూస్ బయటికి రావచ్చు. సో ఈ పరంగా అయితే పాజిటివ్గా ఉన్నది. సో ఒక పక్క మనం నెగిటివ్ విషయాలు చెప్పుకున్నాం, ఇంకొక పక్క పాజిటివ్ విషయాలు చెప్పుకున్నాం. నౌ ఇంకో మూడో విషయం చెప్తానండి మీకు. దాన్ని బట్టి తెలిసిపోతుంది మనం బుల్లిష్ సైడ్ ఉండాలా బేరిష్ సైడ్ ఉండాలా అనేది. మీకు ఏం చెప్పాను, పాజిటివ్ ప్రకారం చూసుకుంటే ఒక విషయం చెప్పుకున్నాం, మనం నెగిటివ్ విషయం ప్రకారం చూసుకుంటే ఒక విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకోబోతున్నాం. అది ఇటువైపు ఉంటే మనం బుల్లిష్గా ఉండొచ్చు, ఇటువైపు ఉంటే బేరిష్గా ఉండొచ్చు, అదే కదా. సో ఆ విషయం ఎక్కడ ఉందంటే సెంటర్లో ఉన్నదండి. ఇది కూడా ఒక అన్సర్టైన్ విషయం. అదే ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. ఎప్పుడు December 9th అనుకుంటా, 9th నుంచి 10th వరకు దీని తాలూకా మీటింగ్ ఉంటుంది అండ్ 10th డెసిషన్ రానుందండి. నౌ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 80% మెంబర్స్ ఏంటంటే ఒక 25 basis points కట్ ఉండొచ్చు డిసెంబర్లో అని అంటున్నారు. అది బాగానే ఉన్నది. అండ్ ఈ మధ్య వచ్చే కామెంటరీ కూడా ఫెడ్ తాలూకా అఫీషియల్స్ నుంచి వచ్చే కామెంటరీ కూడా డౌయిష్గానే ఉన్నదండి. సో మోస్ట్ ప్రాబ్లీ 25 basis points కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. బట్ అదే చెప్పలేను. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడంతా బాగానే ఉన్నది. మార్కెట్ కొంచెం పెరిగిన తర్వాత ఎవరో ఒకరు కంపల్సరీగా బయటకు వచ్చి లేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకూడదు అని చెప్పడం, లేదంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోవచ్చు అని చెప్పడం, ఇలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. నేను చూసేసాను, ఇప్పటికీ చాలా చూసేసాను. అంతా బాగానే ఉంది, ఇంకా బుల్లి స్టేట్మెంట్స్ అనుకున్న టైంలో ఎవరో వచ్చి బేరీ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇలాంటివి నాకు గుర్తున్నాయండి. సో చూడండి, అంటే లేదు ఇంక అలాంటివి ఏం జరగవు, ఈసారి అలా కాదు, ఇంక అంతా బుల్లిష్ డేటా అనుకుంటే మీ ఇష్టం. బట్ నేను మాత్రం ఈ ఫెడ్ నుంచి అట్లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర ఒక బేరిష్ డేటా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ని వన్ సైడ్ నడవనివ్వట్లేదండి. ఆ December 10th ఎలాంటి డెసిషన్ వస్తుంది అనేది బయట పెడితే ఈ లోపల వచ్చే స్పెక్యులేషన్స్ మాత్రం సింగిల్ సైడ్గా ఉండబోవు. కంపల్సరీగా బేరీ స్పెక్యులేషన్ కూడా రావచ్చనే అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం. రైట్. ఇంకా సెక్టర్ పరంగా మాట్లాడుకోవాలంటే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, అలాగే ఇందులో ట్రాన్స్ఫార్మర్స్. రీసెంట్గా చూస్తే ట్రాన్స్ఫార్మర్స్ తాలూకా స్టాక్స్ ఇంచుమించు 30% అలా ఫాలో అయ్యండి. చూసారా లేదా మీరు? అలాంటి సిచ్యువేషన్లో నువామా తాలూకా రీసెర్చ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గుడ్స్ సెక్టర్. క్యాపిటల్ గుడ్స్ అంటే ఏంటి? ఇలాంటివి ట్రాన్స్ఫార్మర్స్ అని, మోటార్స్ అని, జనరేటర్స్ అని, ప్యానల్స్ అని, ఇలాంటి పెద్ద పెద్దవి అనమాట. సో దీంట్లో వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చారండి. దాన్ని మనం బ్రేక్ డౌన్ చేస్తాం. 2 రకాలుగా మాట్లాడాలంటే, ఒకటి పవర్ T&D, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక దగ్గర పవర్ ప్లాంట్ ఉన్నదండి, అక్కడ నుంచి 500 కిలోమీటర్ల అవతల ఒక స్టేషన్ ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్, ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ మీరు చూసే ఉంటారు కదా. సో అలాంటివి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఊరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఒక లైన్స్ ఎలా చూసే ఉంటారు కదా మీరు ఊర్లో వాటిలో. సో వీటిని డిస్ట్రిబ్యూషన్ అంటారు, వీటిని ట్రాన్స్మిషన్ అంటారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇదైతే బూమింగ్లో ఉన్నదండి. నాన్ పవర్ ఇండస్ట్రియల్ ఏదైతే ఉన్నదో, అంటే ఫర్ సపోజ్ డేటా సెంటర్స్ అనుకోండి, డేటా సెంటర్స్లో ఉపయోగపడే గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ నాన్ పవర్ అనమాట. సో ఈ సెక్టర్లో ఈ 2 ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంటి అనేది ఈ రీసెర్చ్ రిపోర్ట్ ద్వారా ఒకసారి మనం అర్థం చేసుకుందామండి. నౌ Q2 పరంగా చూసుకుంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇంచుమించు 640 basis points ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరిగాయి. 6.4% మార్జిన్స్ పెరిగాయండి. ఎగ్జిక్యూషన్ కూడా ఒక 28% అలా పెరిగిందనమాట. బట్ నాన్ పవర్ కంపెనీస్ మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. నౌ ఈ నాన్ పవర్ గురించి పక్కన పెట్టి ఈ పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే, ఇదిగోండి ఇవే అండి ఈ లైన్స్ గురించి చెప్పాను కదా మీకు. పెద్ద పెద్ద లైన్స్ ఇలాగ అన్నీ వెళ్తుంటాయి కదా, ఇవి టవర్స్, ఇవి లైన్స్. సో ఇవే ట్రాన్స్మిషన్ అండి. దాని తర్వాత చిన్న చిన్న టవర్స్, లైన్స్ ఉంటాయి, అవి డిస్ట్రిబ్యూషన్. సరే, గవర్నమెంట్ తాలూకా స్పెండింగ్ 2022 నుంచి 2032 వరకు ఇంచుమించు 9.15 lakh crores ఖర్చు చేస్తామని చెప్పి అనడం జరిగింది కదా. సో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అండి. ఇప్పటికి మనం ఒక సగం కూడా వెళ్ళలేదు, సగం కూడా అవ్వలేనట్టు అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆర్డర్ బుక్ ఎంత ఉంటుంటాయి, ఇందులో ఎక్స్పోర్ట్స్ కూడా చేసే క్యాపబిలిటీ ఎంత ఎక్కువ ఉన్నది, అండ్ అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయన్నమాట. సో అందుకనే దీంట్లో మంచి ఆపర్చునిటీ ఉన్నది అని చెప్పి అంటున్నారండి. అయితే ఈ నాన్ పవర్ ఏదైతే ఉన్నదో, ఫర్ సపోజ్ డేటా సెంటర్స్ అని, ఈవీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ అని, వీటిలో ప్రాబ్లం ఏంటి అంటే ఇవన్నీ యూజ్ చేసేవి ఫ్యాక్టరీస్ కదా. ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రైవేట్ కంపెనీస్ యూజ్ చేయాలి అంటే కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కడుతూ ఉండాలి. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రైవేట్ తాలూకా క్యాపెక్స్ కొంచెం తగ్గింది. మనం రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా, గవర్నమెంట్ తాలూకా స్పెండింగ్ పెరుగుతూ ఉన్నది, జనాల తాలూకా స్పెండింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ సపోర్ట్ కూడా బాగానే ఉన్నది. మన ఎకానమీ ఇంకా బాగా పెరగాలి అంటే ప్రైవేట్ క్యాపెక్స్ ఈజ్ మస్ట్. వాళ్ళు డబ్బులు పెట్టాలి, కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కట్టాలి, కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తూ ఉండాలి, సైకిల్ రొటేట్ అవుతూ ఉండాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఈ ట్రెడిషనల్ ఫ్యాక్టరీస్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదండి. అందుకనే ఈ నాన్ పవర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇది అంతలా పెరగట్లేదు, అంటే కొంచెం గ్రోత్ స్లోగా ఉన్నదనమాట. సో అందుకని నువామా వాళ్ళు మొత్తం అంతా చూసుకున్న తర్వాత చెప్పింది ఏంటంటే BHEL, హిటాచి ఎనర్జీ, GE ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, CG పవర్, ఇలాంటి వాటిలో కొంచెం ఆప్టిమిస్టిక్గా ఉన్నాను అంటున్నారు అనమాట.
మీరు అనొచ్చు అవన్నీ బాగా పెరిగిపోయాయి కదా అని చెప్పి. అదే మాటకి వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారండి. నువ్వమ్మ వాళ్ళు అంటుంది ఏంటంటే ఈ పవర్ చూసుకున్నా, ఇండస్ట్రీ చూసుకున్నా కొన్ని స్టాక్స్ కొంచెం ప్రీమియం వాల్యుయేషన్స్లో ఉన్నాయి. బట్ ఇప్పటికీ కూడా వాటి తాలూకా ఆర్డర్ బుక్స్ చూడండి, వాళ్ళ తాలూకా మార్జిన్స్ ఎలా పెరుగుతున్నాయో చూడండి, అండ్ నెక్స్ట్ 3 to 5 years వరకు కూడా వాళ్ళ తాలూకా రెవెన్యూ విజిబిలిటీ చూడండి. ఇంత బాగున్నప్పుడు అఫ్కోర్స్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, బట్ ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారండి. ఇవి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మరి వాళ్ళ రిపోర్ట్స్ చూసి మీరు అక్కడి నుంచి ఏమైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే మీ ఇష్టం. బట్ నా సైడ్ నుంచి మాత్రం నేను జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇస్తాను మీకు అంతే. సో సమరీగా చెప్పాలి అంటే పవర్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. పెరిగిపోయింది నాకు తెలుసు, బట్ ఏ చిన్న కరెక్షన్ వచ్చినా కొన్ని స్టాక్స్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా స్టాక్స్ అయితే పడుతూ ఉండడం నేను గమనించాను. సో మీరు కూడా ఒకసారి గమనించండి, ఈ స్టాక్స్ మీద ఒకసారి పెట్టండి. అండ్ నాన్ పవర్ ఏదైతే ఉన్నదో, ఇలా ఇండస్ట్రీస్ ఈ పరంగా ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ తాలూకా క్యాపెక్స్ ప్లాన్ ఎలా పెరుగుతుందో లేదో అనేది చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఒకసారి టిటాగర్ రైల్ సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడేద్దామండి. ఎందుకో 2-3 కొంచెం కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారు అనమాట దీని గురించి ఒకలా చెప్పాలి అంటే దీని తాలూకా రిజల్ట్స్ రీసెంట్గా చూసే ఉంటారు మీరు. చూడండి, H1 of FY25లో, సరే ఇది పక్కన పెట్టండి, Q2 of FY25లో 2670 crores తాలూకా రెవెన్యూ వస్తే Q2 of FY26లో 1872 crores తాలూకా రెవెన్యూ వచ్చిందండి. సో ఇంచుమించు ఒక 24% తగ్గినట్టేనా. వీళ్ళు 2 రకాల వ్యాగన్స్ తయారు చేస్తారండి. అచ్చా, టిటాగర్ రైల్స్ అంటే తెలుసు కదా మీకు, వ్యాగన్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి పిఆర్ఎస్ అంటే ప్యాసింజర్ రైల్ సిస్టమ్స్, ఇంకొకటి ఎఫ్ఆర్ఎస్ అంటే ఫ్రైట్ రైల్ సిస్టమ్స్, అంటే గూడ్స్ వ్యాగన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట. ఈ గూడ్స్ వ్యాగన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వీల్ సెట్స్ రాలేదండి వీళ్ళకి. అంటే పైన ఏదైతే ఉంటుందో ఇది మొత్తం రెడీ అయిపోయింది, బట్ వీల్ సెట్స్ రాకపోవడం వల్ల డెలివరీస్ ఎక్కువ ఇవ్వడం అవ్వలేదు. అందుకని ఇవి మొత్తం ఇన్వెంటరీ కింద ఉంటుంటాయి అనమాట. పిఆర్ఎస్ ఏదైతే ఉన్నదో, ప్యాసింజర్ రైల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో, దీని నుంచి 11% రెవెన్యూస్ పెరిగాయి. బట్ ఈ ఎఫ్ఆర్ఎస్ ఏదైతే ఉన్నదో దీని నుంచి 32% రెవెన్యూస్ పడ్డాయండి. ఇదే జరిగింది Q2లో. సింపుల్గా చెప్పాలంటే జరిగింది ఇదే. నౌ ఇప్పటి నుంచి ఏంటి అంటే వీళ్ళ తాలూకా కెపాసిటీ చూసుకుంటే FY25లో యాజ్ ఆఫ్ నౌ ఒక 12 కోచెస్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది వీళ్ళకి. FY25లో సంవత్సరానికి 12 కోచెస్ తయారు చేసే కెపాసిటీలో ఉన్నారండి వీళ్ళు. నెక్స్ట్ 3 yearsకి అంటే FY28 కల్లా ఎన్ని కోచెస్ తయారు చేసే, అంటే సంవత్సరానికి ఎన్ని కోచెస్ తయారు చేసే కెపాసిటీకి వస్తా అనుకుంటారు చెప్పండి వీళ్ళు. ఇప్పుడు సంవత్సరానికి 12 కోచెస్, ఇంకొక 3 yearsలో ఒక 20 కోచెస్, 50, 100 కాదండి, 300 కోచెస్. 300 కోచెస్ కూడా రెడీ చేయగలిగే, తయారు చేయగలిగే కెపాసిటీకి గ్రో అవుతాము అని అంటున్నారు. అంటే 25 times గ్రోత్, అంతేనా? 12 నుంచి 30 అంటే 12 times గ్రోత్ అండి. అండ్ ఇదే ఇంకా చెప్పాలి అంటే FY30 లేదంటే ఆ టైంకి అయితే ఏకంగా 550 కోచ్లు అది ఇది అంటున్నారు. సో చాలా పెద్ద గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై. వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్నదో దాన్ని, ఇంక వీళ్ళకి ఆర్డర్స్ కూడా అలాగే వస్తూ ఉన్నాయి అనుకోండి, ఇంకా మంచిది కదా. సో ఇదంటే ఒక లాంగ్ టర్మ్ స్టోరీ లాంటిది. షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే గూడ్స్ వ్యాగన్స్ ఏవైతే ఉన్నాయో దాని తాలూకా సప్లై ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్ల ఇంకొంచెం అంటే టిటాగర్ వ్యాగన్స్లో కొంచెం నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎంత నెగిటివిటీ వచ్చినా సరే లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే, డిమాండ్ పరంగా చెప్పాలి అంటే అది మళ్ళీ కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేదా అవన్నీ చూస్తూ ఉండాలి. బట్ సప్లై పరంగా మాట్లాడాలంటే వీళ్ళ తాలూకా కెపాసిటీ పెంచుకొని కూర్చుంటున్నారండి. రైట్, ఇదండి ఈ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.